హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పురిగో ఐటమ్ చూడబోతూ ఉన్నామన్నమాట. ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో అనుకుంటానండి యూట్యూబ్లో. అయితే పొగాకు ఫీల్డ్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది కొత్త ఏం కాదండి పురిగో ఐటమ్. ఇది ఎందుకంటే డైలీ ఉండే ప్రాసెస్ ఏనండి వాళ్ళకి. అయితే ఈ ఫీల్డ్ తెలియని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కొత్తగా ఉండొచ్చండి. వెనక ఒక టీమే ఉంటుంది పురుగు వేయటానికి. ఓకే అండి, ఈ పురుగు వసే విధానం గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే అండి, పురిపోయటం చూద్దాం. ఇంకా పురిపోయటం అంటే ఏం లేదండి, కొసలను కట్ చేసేదాన్ని పురిపోయటం అంటారనమాట. ఈ కొసలు ఎందుకు ఉపయోగిస్తారంటే గుర్రం అల్లుతారు కదా, పొగాకు అల్లకానికి ఈ యొక్క కొసలు అనేది ఉపయోగిస్తారండి. అయితే గుర్రం అల్లేటప్పుడు 18 నుంచి 20 గుత్తులు అందిస్తారండి. 20 గుత్తులు అల్లుతారు కదా, 20 గుత్తులకు వచ్చే విధంగా ఈ యొక్క కొసను ఏం చేస్తారంటే గుర్రాన్ని మెజర్మెంట్ తీసుకుంటారండి. గుర్రం యొక్క మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం వచ్చేసి ఈ యొక్క కొసలు అనేది కట్ చేసుకుంటారనమాట. అయితే అందరూ ఇదే విధంగా పురి పోస్తారంటే లేదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పురి పోస్తారనమాట. కొందరు ఈ విధంగా చేస్తారు, మరి కొందరు ఏం చేస్తారంటే 2 గుర్రాలని అటాచ్ చేస్తారండి. అటాచ్ చేసి ఆ గుర్రాలకి చుట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గుర్రాలు చుట్టిన దాన్ని కట్ చేస్తారనమాట. ఇక్కడ పీట మీద ఒక తాతగారు కూర్చున్నారు కదండి, తాతగారి పేరు చెన్నయ్య. ఈ పొగాకు ఫీల్డ్లో మంచి అనుభవం గల వ్యక్తి. 50 సంవత్సరాల తాతగారికి అనుభవం ఉందంట. అదేవిధంగా 30 సంవత్సరాలు మేస్త్రిగా కూడా పనిచేశాడంట. ఇది వచ్చేసి తాత వాళ్ళ టీం అనమాట. ఇది పచ్చాకు టీం, ఇది ముఠా అంటారు. అయితే ఈ టీంని తాతగారు లీడ్ చేస్తూ ఉన్నారనమాట. లైన్లో ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కొసల చుట్టు అనేది ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సింగిల్ కొస అనేది ఇస్తారు. ఇక్కడ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుని కూర్చున్నారు కదా, ఒక బ్రదర్ ఉన్నారు కదా, ఆ బ్రదర్ తీసుకుని ఆ ముందర 4 కర్రలు కొట్టున్నారు కదండి, ఆ కర్రలకి ఈ విధంగా చుడతారనమాట. ఇంకా స్టార్ట్ చేయలేదండి, చూస్తున్నారు కదా. ఫస్ట్ ఏం చేస్తారంటే చిక్కు తీసుకుంటారు, ఆ చుట్టలో నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క కొస అనేది అందిస్తారనమాట. చూస్తున్నారు కదా, బ్రదర్ తీసుకొని వస్తున్నారు ఇక్కడికి. ఆ విధంగా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే వాటన్నిటిని చిక్కు తీసుకుని ఎలాంటి చిక్కు లేకుండా బ్రదర్ ఉన్నారు కదా, మెల్లగా వాళ్ళు వెనక 6 మెంబర్స్ కూర్చోన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే స్లోగా వదులుతూ ఉంటారనమాట. స్లోగా వదిలే కొంది ఈ బ్రదర్ ఏం చేస్తున్నారంటే, బ్రదర్ పేరు సీను బ్రదర్ పేరు. ఆ సీను బ్రదర్ ఏం చేస్తున్నారంటే ఆ కర్రలు ఉన్నాయి కదా, కర్రలకు చుడుతున్నాడు అనమాట. ఈ విధంగా చుడతారు. చూస్తున్నారు కదండి, ఒక లైన్ అటు ఒక లైన్ ఇటు, ఒక లైన్ అటు ఒక లైన్ ఇటు, ఈ విధంగా ఆ 4 కర్రలకి చుడతారనమాట. చిక్కు లేకుండా చూసుకుంటారండి. వాళ్ళు వెనక కూర్చోన్నారు కదా, 6 మెంబర్స్ కూర్చోన్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఈవెన్గా వదులుతుంటారనమాట. ఈవెన్గా వదిలింది ఈ బ్రదర్, సెంటర్లో ఉన్న బ్రదర్ ఉన్నారు కదా, ఆయన ఏం చేస్తారంటే లూజ్ ఉండకూడదు, లూజ్ లేకుండా వదులుతూ ఉంటాడనమాట. ఆ వదిలే కొంది కింద ఈ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా సీను బ్రదర్, ఆయన ఏం చేస్తాడంటే చుడుతూ ఉంటాడనమాట. ఓకే, చూసారు కదండి, ఈ విధంగా బల్క్ అవుతుంది. బల్క్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఫైనల్గా దాన్ని కట్ చేస్తారు. చూడండి ఒకసారి. తాతగారు లీడ్ చేస్తున్నారు, ఎక్కడ ఏ మిస్టేక్ జరగకుండా. ఎందుకంటే కొంచెం ఏదైనా మిస్టేక్ వచ్చినా కానీ మొత్తం చిక్కు పడిపోతుందండి, కష్టం, అది పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా తాతగారు లీడ్ చేస్తున్నారనమాట వాళ్ళని. చూస్తున్నారు కదా, కొసలు ఒక్కొక్కరు చేతిలో ఒక్కొక్క కొస ఉందన్నమాట. ఆ కొసలు ఏం చేస్తారంటే ఒక్కసారి కాకుండా కొంచెంగా రిలీజ్ చేస్తూ ఉంటారు. అదండి చూస్తున్న కొసల చుట్టలు ఇవి. చూస్తున్నారు కదా, కొసలు అయిపోయే కొంది మరలా ఇంకొక చుట్ట తీసుకుంటారనమాట. ఓకేనా. ఆ బ్రదర్ కాలు ఏదో కొంచెం చిక్కుబడినట్టుంది, మరలా దాన్ని ఓకే సరి చేశారు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చుడతారనమాట కొసల్ని.
అదొక మెజర్మెంట్ అండి. ఒక 4 కర్రలు కొట్టున్నారు కదా, ఆ 4 కర్రలు కూడా ఆ యొక్క గుర్రం మెజర్మెంట్ ప్రకారం వచ్చేసి ఫిక్స్ చేశారండి. ఇది క్లోజ్ వ్యూ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి ఇటు చుట్టారంటే ఒకసారి అటు చుడతారండి. దాని నెక్స్ట్ వచ్చేసి ఆ కార్నర్ తీసుకుంటారు. ఆ కార్నర్ తర్వాత మరలా దీనికి వస్తుంది, దీని నుంచి ఈ విధంగా చుడతారన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాళ్ళు వచ్చేసి రిలీజ్ చేసేకుంది. ఇక్కడ బ్రదర్ చుడుతూ ఉంటారనమాట. ఈ విధంగా ఫైనల్ అవుతుంది. ఫైనల్ అయిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తారంటే ఒక బంచ్ అయిన తర్వాత దాన్ని తీసుకొని కట్ చేస్తారనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఒక బల్క్గా అయింది ఇది. రోప్స్ అన్ని కొసలన్నీ ఒక బల్క్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ అంకిల్ కట్ చేస్తున్నారు కదా, ఆ విధంగా కత్తి తీసుకొని కట్ చేస్తారనమాట. ఓకేనా, కట్ చేస్తారు. దీన్నే పురి పోయటం అంటారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు దీన్ని. ఇదిగో కట్ చేశారు కదా, కట్ చేసిన తర్వాత తాతగారు అందుకుంటున్నారు చూడండి. ఓకేనా, చూశారు కదండి ఏ విధంగా పురి పోస్తారో. పొగాకు క్రాప్ అనేది మ్యాక్సిమం 3 to 4 months ఉంటుందండి. ఈ 4 months వరకు వీళ్ళు ఏం చేస్తారంటే కొసలు అయిపోయే కొంది వాళ్ళ యొక్క ఫ్రీ టైం బట్టి ఇదే విధంగా వాళ్ళు పురి కోస్తూ ఉంటారనమాట. పొగాకు అల్లటానికి కొసలు కావాలి కదా, సో కొసలు కావాలంటే ఖచ్చితంగా పురి పోయాలండి. పురి పోస్తేనే పొగాకు అల్లటానికి ఉంటుందన్నమాట, లేకపోతే కుదరదండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.